విద్యాసింగ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 8వ పాఠం లక్ష్యసిద్ధి. మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 1 ఈరోజు చెప్పుకుందాం. మీరు స్క్రీన్పై చూడండి. అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు, అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది. ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది. ఓ క్షణం వస్తుంది, అది చరిత్రలో అరుదుగా వస్తుంది. పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం. ఒక శకం ముగుస్తుంది. అంటే ఒక శకం అంటే ఒక రాజ్యకాలం, ఒకరి పరిపాలన కాలం ముగుస్తుంది. అంటే మరొకరిది వస్తుంది అన్నట్టు. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయబడిన, సుదీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం అణచివేతకు గురైన జాతి ఆత్మ, జాతి యొక్క ఆత్మ తన గొంతును వినిపిస్తుంది. అంటే తన స్వరాన్ని వినిపిస్తుంది, తన వాణిని వినిపిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన మాటలు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాలా సరిపోయాయి. ఈ మాటలు ఇప్పుడు పైన మనం చెప్పుకున్న మాటలన్నీ ఎవరన్నారట? మన భారతదేశ తొలి ప్రధాని ఎవరన్నారు? మన భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో అన్న మాటలు. ఎవరు? తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆ మాటలు ఇప్పుడు మన తెలంగాణకు అక్షరాలా సరిపోతాయి. మనకు తెలంగాణ కూడా విముక్తి లభించింది. మనకు కొత్త రాష్ట్రం ఏర్పడింది. మన తెలంగాణ కూడా స్వాతంత్రం వచ్చింది. ఎలా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఎప్పుడో 2014 జూన్ 2న. అది కూడా చూడండి. ఇప్పుడు జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ. అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అర్ధరాత్రి ప్రకటన జరిగింది, స్వాతంత్ర ప్రకటన. మన 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడం కూడా, ఆ ప్రకటన కూడా అర్ధరాత్రి జరిగింది. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది. ఎవరట? తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది. అంటే స్వాతంత్రం ప్రకటించుకుంది అన్నట్టు ఒక రకంగా. జాతి స్వాతంత్ర ప్రకటన చేసింది. ఎవరో చేయడం కాదు, తెలంగాణ జాతి. అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన, ఎవరో చేసింది కాదు. తెలంగాణ సమాజం మొత్తం చేసినటువంటి, సమిష్టిగా ఉమ్మడిగా చేసినటువంటి అది ప్రకటన. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు, అంటే 5 రంగుల సూర్యులు పలకరించినట్లు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు, ఇంద్రధనుస్సు విరగబోసినట్టు, ఇంద్రధనుస్సు విరగబోసినట్టు, తారలు దిగి వచ్చి, తారలు అంటే చుక్కలు దిగి వచ్చి తెలంగాణ సంబురాల్లో తారాడినట్టు. అంటే ఆకాశం నుండి తారలు కిందికి దిగి వచ్చి తెలంగాణ సంబురాల్లో, ఉత్సవాల్లో తారాడినట్టు. అంటే నడిచినట్టు, ఇక్కడ తిరిగినట్టు. తారాడడం అంటే తిరిగినట్టు. అంటే తారలు దిగి వచ్చి తెలంగాణ సంబరాల్లో తిరిగినట్టు. తెలంగాణ అంతా ఉద్వేగభరితం, ఒక ఉద్వేగంతో నిండిపోయింది తెలంగాణ అంతా. తెలంగాణ అంతా ఒక ఉద్వేగంతో, ఒక ఆనందభరితంగా, ఒక ఉద్వేగానికి లోనైపోయింది. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది. మరి ఎన్నో ఏళ్ల నుండి, దాదాపు అర్ధ శతాబ్దం నుండి, 50 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం చేస్తుంది.
ఆ లక్ష్యాన్ని ఇప్పుడు మనం చేరుకున్నాం. అందుకే తెలంగాణ అంతా ఉద్వేగభరితం అయింది. తెలంగాణ ప్రజలంతా ఉద్వేగభరితులయ్యారు. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది. తెలంగాణ పోరాటం గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకున్నటువంటి క్షణం అది. ముద్దాడడం అంటే లక్ష్యాన్ని చేరుకోవడం అన్నట్టు. అక్కడ జాతి చరిత్రలో అరుదైన క్షణం ఇది. చాలా అరుదైన, అపురూపమైన క్షణం, అత్యద్భుతమైన క్షణం. అంటే జాతి చరిత్రలో ఇది అరుదైన క్షణం, అంటే అపురూపమైన క్షణం, అత్యద్భుతమైన, చాలా అద్భుతమైన క్షణం. తర్వాత పేరా చూడండి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ 3 తరాల బిడ్డల కళ్ళ నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి. చూడండి, తెలంగాణ కొరకు దాదాపు అర్ధ శతాబ్దం పోరాటం జరిగింది. దాదాపు 3 తరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు 3 తరాల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే 3 తరాల తెలంగాణ బిడ్డల కండ్ల నుండి భావోద్వేగంతో కూడిన బాష్పాలు, కన్నీళ్లు రాలాయి, ఆనంద బాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం మలిదశ పోరాటం. అంటే 1969లో జరిగిన ఉద్యమం, తెలంగాణ కొరకు జరిగిన ఉద్యమం, అది తొలిదశ పోరాటం. మలిదశ పోరాటం ఎప్పటి నుంచి జరిగింది? తెలంగాణ మలిదశ పోరాటం 2001 నుంచి 2014 వరకు, అనగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మలిదశ పోరాటం జరిగింది. పతాక స్థాయి ఘట్టాలు, లాఠీలు, తూటాలు, గాయాలు, ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. చూడండి, ఈ తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయి ఘట్టాలు అంటే సన్నివేశాలు, ఎన్నో సన్నివేశాలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. అవి లాఠీ దెబ్బలు కావచ్చు, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం కావచ్చు, తూటాలు ప్రయోగించడం కావచ్చు, చాలామందికి గాయాలు కూడా అయినాయి. ఆత్మ బలిదానం చేసుకున్నారు ఎంతోమంది. ఈ విధంగా ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, ఎవరి అనుభూతులు వారివి. ఆనందోత్సవాలతో పాటు పోరాట జ్ఞాపకాలు, అంటే తెలంగాణ వచ్చినందుకు ఆనందంతో పాటు పోరాట జ్ఞాపకాలను కూడా ఒకసారి నెమరు వేసుకున్నారు మన తెలంగాణ బిడ్డలు. అంటే ఆనందోత్సవాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని, అనగా చుట్టుకొని హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి. అంటే వాళ్ళ యొక్క హృదయాలను ద్రవింపజేశాయి అని అర్థం చేసుకోవచ్చు. పిల్లలు, ఈ పాఠంలో కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూడండి. శకం అంటే రాజ్యకాలం, ఒక పరిపాలన కాలం. తారాడుట అంటే తిరుగుట. అత్యద్భుతమైన అంటే మిక్కిలి ఆశ్చర్యకరమైన. బాష్పాలు, కన్నీళ్ళు. మలిదశ, రెండవ దశ. ఘట్టాలు, సన్నివేశాలు. అనుభూతులు, అనుభవాలు. ముసురుకొను, చుట్టుకొను. ఆర్ద్రం, తడిసిన, ద్రవించిన. పిల్లలు, ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు చూద్దాం. మీరు స్క్రీన్పై చూడండి. మొదటిది, సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది. ఈ మాటలన్నది ఏ సందర్భంలో ఎవరన్నారు? ఈ మాటలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో మన తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. ఆ తర్వాత రెండో ప్రశ్న ఒకసారి వినండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏ ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకోబోయే ముందు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన 2 చిత్రాలను మీరు స్క్రీన్పై చూడండి. ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మనం ఈ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం.
స్క్రీన్పై కనపడే మొదటి ఫోటో శ్రీకాంతాచారిది. మన తెలంగాణ కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు ఆత్మహత్య చేసుకున్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి. రెండవ చిత్రం చూడండి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య యొక్క కుటుంబం మనకు రెండవ చిత్రంలో కనపడేది. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ పెద్ద దిక్కును కోల్పోయారు. ఈ విధంగా ఎందరో తెలంగాణ ముద్దుబిడ్డల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం. పిల్లలు, ఇప్పుడు మనం చిత్రాలను చూసాం కదా. ఇప్పుడు రెండవ ప్రశ్నను మరోసారి చూద్దాం. ఒకసారి చూడండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏ ఏ ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి అంటే ఏ ఏ సన్నివేశాలు చూడండి. ఇక్కడ మనకు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమము 2001 నుంచి 2014 వరకు సాగింది, ఉధృతంగా సాగింది. ఆ ఉద్యమంలో చాలా సన్నివేశాలు జరిగాయి. ఒకటి చెప్పుకోదగ్గది, శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకోవడం. ఆ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి సమయంలో శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకోవడం. ఇంకోటి కేసీఆర్ నిరాహార దీక్ష చేసి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం కేంద్రాన్ని కదిలించింది. ఇంకా మూడవది, పార్లమెంటు భవన్ సమీపంలో యాదిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీలతో విపరీతంగా కొట్టడం, అదే కాకుండా సీమాంధ్రులు హైదరాబాదులో సమైక్యవాద సభను జరుపుకోవడం, అది ఎల్బీ స్టేడియంలో జరుపుకోవడం, అందులో మన ఒక తెలంగాణ పోలీస్ బిడ్డ జై తెలంగాణ అని అరవడం, అలా జై తెలంగాణ అని అరిచినందుకు అతన్ని కొట్టడం. ఉద్యమ సమయంలో ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగినాయి. ఇంకా అంతేకాకుండా సకల జనుల సమ్మె అనగా సకల జనులు సమ్మెలో పాల్గొనడం, రోడ్లపై వంట వార్పు కార్యక్రమం, ఇంకా చంటి పిల్లలు కూడా అంటే ఎత్తుకున్నటువంటి 2 సంవత్సరాల చంటి బిడ్డలు కూడా జై తెలంగాణ అనే నినాదం చేయడం. ఈ విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఎన్నో ఘట్టాలు, ఎన్నో సన్నివేశాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయని చెప్పవచ్చు. దీనికంటే ముందు భాగం వీడియో చూడాలంటే మీరు స్క్రీన్పై కనబడే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు దీనికంటే ముందు భాగం వీడియోను కూడా చూడవచ్చు.